Hello students, myself Jaimansa Vemuri. In this video, we are going to discuss the last topics of Unit 3, Relational Model and Referential Integrity. First one, Relational Data Model. Okay, what is Relational Data Model? Okay, this relational data model uses a collection of tables to represent both data and the relationships among those data. ఓకే, ఈ రిలేషనల్ డేటా మోడల్ అనేది ఏం చేస్తుంది అంటే డేటాని వాటి మధ్య ఉన్న రిలేషన్షిప్స్ని రిప్రజెంట్ చేయడానికి ఇట్ యూజెస్ ఏ కలెక్షన్ ఆఫ్ టేబుల్స్. మనం చెప్పుకున్నాం రిలేషనల్ మోడల్లో డేటాని టేబుల్ ఫార్మేట్లో రిప్రజెంట్ చేస్తాము అని చెప్పుకున్నాం. ఓకే, ఈ రిలేషనల్ డేటా మోడల్ ఏం చేస్తుంది అంటే ఆ కలెక్షన్ ఆఫ్ టేబుల్స్ని డేటాని రిప్రజెంట్ చేయడానికి దాని మధ్య ఉన్న రిలేషన్షిప్ని రిప్రజెంట్ చేయడానికి యూస్ చేస్తుంది. ఓకే, టేబుల్స్ ఆర్ లాజికల్ స్ట్రక్చర్స్ మెయింటైన్డ్ బై ద డేటాబేస్ మేనేజర్. టేబుల్స్ ఆర్ నథింగ్ బట్ ద లాజికల్ స్ట్రక్చర్ ఆఫ్ ద డేటా. డేటా యొక్క లాజికల్ స్ట్రక్చర్ని టేబుల్ అంటాము. దాన్ని డేటాబేస్ మేనేజర్ అనేవాడు దాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటాడు. ఓకే, యూజువల్గా రిలేషనల్ డేటా మోడల్ అనేది ఒక 3 కాంపోనెంట్స్ యొక్క కాంబినేషన్ అని మనం చెప్పుకుంటాము, లైక్ స్ట్రక్చరల్, ఇంటిగ్రిటీ అండ్ మ్యానిపులేటివ్ పార్ట్స్. Coming to structural part. Okay, structural part defines the database as a collection of relations. Okay, what is a relation? Relation is nothing but a table. Relation అంటే టేబులే. కొన్ని కన్స్ట్రైన్స్ని కనుక సాటిస్ఫై చేయగలిగితే ఆ టేబుల్ని మనం రిలేషనల్ డేటాబేస్లో రిలేషన్ అని చెప్తాము. స్ట్రక్చరల్ పార్ట్ అనేది ఏం చెప్తుంది అంటే ఇట్ డిఫైన్స్ ద డేటాబేస్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ రిలేషన్స్, కలెక్షన్ ఆఫ్ టేబుల్స్. డేటాబేస్ అనేది కలెక్షన్ ఆఫ్ రిలేషన్స్ అని స్ట్రక్చరల్ పార్ట్ చెప్తుంది. కమింగ్ టు ఇంటిగ్రిటీ పార్ట్. ద డేటాబేస్ ఇంటిగ్రిటీ ఈజ్ మెయింటైన్ ఇన్ ద రిలేషనల్ మోడల్ యూజింగ్ ప్రైమరీ అండ్ ఫారెన్ కీస్. ఓకే, ఇక్కడ కొత్త కాన్సెప్ట్ వస్తుంది, ప్రైమరీ కీ అండ్ ఫారెన్ కీ. ఓకే, ఇలాంటి కీస్ని ఉపయోగించి డేటాబేస్ యొక్క ఇంటిగ్రిటీని మనం మెయింటైన్ చేస్తాము. ఇంటిగ్రిటీ ఈజ్ నథింగ్ బట్ ద కరెక్ట్నెస్, యూనిక్నెస్. ఓకే, ఇలాంటి వాటి ప్రాపర్టీస్ అన్ని మనం ఓకే ఈ ప్రైమరీ కీ, ఫారెన్ కీ అనే వాటిని యూస్ చేసి మనం చెప్తాము. నెక్స్ట్ వన్ మానిప్యులేటివ్ పార్ట్. ఓకే, కమింగ్ టు మానిప్యులేటివ్ పార్ట్ అంటే డేటాబేస్లో డేటాని టేబుల్స్ ఫార్మేట్లో స్టోర్ చేస్తాము. ఆ టేబుల్స్ వల్ల మనకి ఇంటిగ్రిటీ అనేది వస్తుంది. వాట్ అబౌట్ ద మ్యానిపులేషన్ పార్ట్ అంటే డేటాని ఎలా ఎంటర్ చేస్తాము, ఎలా ఎడిట్ చేస్తాము, ఎలా డిలీట్ చేస్తాము, ఎలా అప్డేట్ చేస్తాము, ఇలాంటి వాటన్నిటిని మనం మ్యానిపులేటివ్ పార్ట్ అంటాము. దీనికోసం మనం రిలేషనల్ ఆల్జీబ్రా అండ్ రిలేషనల్ క్యాలిక్యులస్ అనే 2 కాన్సెప్ట్స్ని మనం ఇందులో యూస్ చేస్తాము. ఓకే, ఎలా అంటే డేటాని ఎలా ఎంటర్ చేయాలి అంటే దానికి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావాలి. ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఈజ్ కంప్లీట్లీ మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ని యూస్ చేసుకుని ఈ డేటాబేస్ యొక్క మ్యానిపులేటివ్ పార్ట్ని మనం యూస్ చేస్తాము. ఓకే, ద కీ ఫీచర్స్ ఆఫ్ రిలేషనల్ మోడల్ ఆర్ యాజ్ ఫాలోస్. ఓకే, మెయిన్ రిలేషనల్ డేటా మోడల్ యొక్క కీ ఫీచర్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే ఫస్ట్ వన్, ఈచ్ రో ఇన్ ద టేబుల్ ఈజ్ కాల్డ్ టుపుల్. మన టేబుల్లో ఉన్న ఈచ్ రోని మనం టుపుల్ అని పిలుస్తాము. ఓకే, యూజువల్గా మనం రో, కాలం అంటాము. మన రిలేషనల్ డేటాబేస్లో మన రోని అయితే టుపుల్ అంటాము, కాలంని యాట్రిబ్యూట్ అంటాము. ఓకే, ద ఇంటర్సెక్షన్ ఆఫ్ రో విత్ ద కాలం విల్ హ్యావ్ డేటా వాల్యూ. ఓకే, రో కాలం యొక్క ఇంటర్సెక్షన్లో యూజువల్గా ఏముంటుంది, ద వాల్యూ ఆఫ్ ద డేటా, ఏదో ఒక డేటా వాల్యూ అనేది ఉంటుంది. ఇన్ రిలేషనల్ మోడల్ రోస్ కెన్ బి ఇన్ ఎనీ ఆర్డర్. ఓకే, రోస్ అనేవి పర్టిక్యులర్ ఆర్డర్లోనే ఉండాలి అని ఏమీ లేదు, ఇట్ కెన్ బి ఎనీ ఆర్డర్. ఓకే, by definition all rows in a relation are distinct. No 2 rows can be exactly the same. ఓకే, మన రిలేషనల్ డేటాబేస్లో ఏమవుతుంది అంటే 2 rows అనేవి డిస్టింక్ట్గా ఉంటాయి. ఏ 2 rows-లో ఉన్న డేటా అనేది సేమ్గా ఉండదు. రిలేషన్స్ మస్ట్ హ్యావ్ ఏ కీ. కీస్ కెన్ బి ఎ సెట్ ఆఫ్ యాట్రిబ్యూట్స్. ఓకే, ఇందాక మనం చెప్పుకున్నాం ఇంటిగ్రిటీ అనేది కీస్ వల్ల వస్తుంది అని. వాట్ ఈజ్ ఏ కీ? కీ ఈజ్ ఎ నథింగ్ బట్ సెట్ ఆఫ్ యాట్రిబ్యూట్స్. ఉన్న యాట్రిబ్యూట్స్ యొక్క కామన్ ఫీచర్స్ అన్నిటిని బేస్ చేసుకుని ఒక సెట్గా మనం తీసుకురాగలిగితే దట్ ఈస్ కాల్డ్ కీ. For each column of a table, there is a set of possible values called its domain. మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, ఒక కాలంలో ఉన్న సెట్ ఆఫ్ పాసిబుల్ వాల్యూస్ అన్నిటినీ కలిపి మనం డొమైన్ అంటాము.
The domain contains all possible values that can appear under the column. ఒక కాలంలో కనిపించగలిగిన అన్ని పాసిబుల్ వాల్యూస్ని కలిపి మనం డొమైన్ అంటాము. నెక్స్ట్ వన్, డొమైన్ ఇస్ ద సెట్ ఆఫ్ వాల్యూస్ ఫర్ యాన్ అట్రిబ్యూట్. యూజువల్గా మనం చెప్పుకున్నది ఒక అట్రిబ్యూట్ యొక్క సెట్ ఆఫ్ వాల్యూడ్ వాల్యూస్ అన్నిటినీ కలిపి మనం డొమైన్ అంటాము. డిగ్రీ ఆఫ్ ద రిలేషన్ ఇస్ ద నెంబర్ ఆఫ్ అట్రిబ్యూట్స్. Cardinality of the relation is the number of tuples. Okay, నెంబర్ ఆఫ్ కాలమ్స్ అన్నిటినీ కలిపి ఆ టేబుల్ యొక్క డిగ్రీ అని చెప్తాము. నెంబర్ ఆఫ్ రోస్ అన్నిటినీ కలిపి ఆ టేబుల్ యొక్క కార్డినాలిటీ అంటాము. మన రిలేషనల్ డేటా మోడల్లో టేబుల్ని మనం రిలేషన్ అని కాల్ చేస్తాము. ద డిగ్రీ ఆఫ్ ద రిలేషన్ ఎలా చెప్తాము అంటే ద నెంబర్ ఆఫ్ అట్రిబ్యూట్స్. కార్డినాలిటీ ఆఫ్ ద రిలేషన్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ ట్రిపుల్స్. ఓకే, యూజువల్గా మనం వాడుక భాషలో మనం రో, కాలం, టేబుల్ అంటాము. అకార్డింగ్ టు ద రిలేషనల్ మోడల్ ఇట్ ఈస్ ట్రిపుల్, అట్రిబ్యూట్ అండ్ రిలేషన్. ప్రోగ్రామరు దాన్ని రికార్డ్, ఫీల్డ్, ఫైల్ అని కాల్ చేస్తారు. ద టర్మ్స్ కామన్లీ యూజ్డ్ బై ద యూజర్, మోడల్ అండ్ ద ప్రోగ్రామర్స్ ఆర్ గివెన్ బిలో. ఓకే, అంటే మనం రో అంటాము, మోడల్లో దాన్ని ట్రిపుల్ అంటాము, ప్రోగ్రామర్ రికార్డ్ అంటారు. కాలం, అట్రిబ్యూట్, ఫీల్డ్. టేబుల్ అంటే రిలేషన్, ఫైల్. ఓకే, this is the example table. Here it represents some student table. Here the attributes student id, student name, student age, student class, student section. ఓకే, ఈచ్ రోని మనం ఏమని పిలుస్తాము అంటే టుపుల్ అంటాము, అట్రిబ్యూట్ని, కాలమ్ని అట్రిబ్యూట్ అంటాము. ఓకే, దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ టేబుల్. ఈ టేబుల్ మొత్తాన్ని కలిపి మనం ఏమంటాము అంటే రిలేషన్ అంటాము. ఓకే, వాట్ ఈస్ ద టేబుల్ అండ్ వాట్ ఈస్ ద రిలేషన్? యూజువల్గా there will rise a general doubt. What is the difference between a table and a relation? యూజువల్గా టేబుల్ అంటే రిలేషన్ అంటే ఒకటే కదా, why there is a difference అని మనకు ఒక డౌట్ వస్తే, ఓకే, మనకున్న కొన్ని రూల్స్ని కనుక ఫాలో అయితే మనం టేబుల్ని రిలేషన్ అని చెప్తాము. ఓకే, వాట్ ఆర్ దోస్ రూల్స్ ఆర్ ద ఇంటర్సెక్షన్ రో విత్ ద కాలమ్ షుడ్ కంటైన్ ఏ సింగిల్ వాల్యూ. రో, కాలమ్ ఇంటర్సెక్ట్ అయినప్పుడు అక్కడ ఒక అటామిక్ వాల్యూ కనుక ఉంటే అలాంటి టేబుల్ని మనం రిలేషన్ అని చెప్తాము. ఆల్ ఎంట్రీస్ ఇన్ ఏ కాలమ్ ఆర్ ఆఫ్ సేమ్ టైప్. అంటే ఒక కాలంలో ఇప్పుడు సపోజ్ స్టూడెంట్ ఐడి అనే ఒక కాలం తీసుకుంటే ఆ కాలంలో ఎంటర్ అయ్యే వాల్యూస్ అన్నీ కూడా ఒకే టైప్ అవ్వాలి. సేమ్ టైప్ ఈజ్ నథింగ్ బట్ ద సేమ్ డేటా టైప్. అంటే స్టూడెంట్ ఐడిలో నెంబర్స్ అని కనుక మనం తీసుకుంటే డేటా టైప్ మొత్తం మనం ఎంటర్ చేసే 10 ఎంట్రీలైనా 11 ఎంట్రీస్ ఆర్ 12 ఎంట్రీస్ ఆర్ 1000 ఎంట్రీస్ దే ఆర్ షుడ్ బి ఇన్ ద సేమ్ టైప్, సేమ్ డేటా టైప్. ఈచ్ కాలమ్ హ్యాస్ ఏ యూనిక్ నేమ్. ఒక్కొక్క కాలంకి ఒక్కొక్క యూనిక్ నేమ్ అనేది ఉండాలి. ఓకే, నో 2 rows ఆర్ ఐడెంటికల్. ఏ 2 rows అనేవి ఐడెంటికల్గా ఉండకూడదు. ఈ 4 రూల్స్ని కనుక ఫాలో అయితే ఆ టేబుల్ని మనం రిలేషన్ అని చెప్తాము. ఓకే, దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఫర్ రిలేషనల్ మోడల్. ఓకే, అంటే రిలేషనల్ మోడల్లో డేటా అనేది ఎలా స్టోర్ అవుతుంది అనేది ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ ఒక మూవీ డేటా అనేది మనం రిప్రజెంట్ చేసుకున్నాము. ద కాలమ్స్ ఆర్ మూవీ నేమ్, డైరెక్టర్, యాక్టర్ అండ్ యాక్ట్రెస్. దెర్ ఆర్ 3 rows, టైటానిక్, ఆటోగ్రాఫ్ అండ్ రోజా. దీస్ ఆర్ ద కాలమ్ నేమ్స్ అండ్ ద రోస్ అండ్ ద వాల్యూస్. మన రిలేషనల్ డేటాబేస్లో మన డేటాని ఇలా మనం రిప్రజెంట్ చేసుకుంటాము. Okay, for this relation, what is the degree of the relation is the number of columns in this relation are called as degree. అంటే మన నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్నైతే ఉన్నాయో దాన్ని మనం డిగ్రీ అని చెప్పుకున్నాం కదా. ఓకే, ఈ పర్టికులర్ టేబుల్లో 1, 2, 3 and 4 there are 4 columns. So the degree of this relation is 4. Coming to the cardinality, the number of rows are 3. So the number of cardinality of this relation is 3. For the earlier relation, the degree of the relation is 4, the cardinality of the relation is 3. Coming to the concept of keys. Okay, key అనే కొత్త కాన్సెప్ట్ మనం చూస్తున్నాము. What is a key? Key is an attribute or a group of attributes
విచ్ ఈజ్ యూజ్డ్ టు ఐడెంటిఫై ఏ రో ఇన్ ఏ రిలేషన్. ఒక రిలేషన్లో ఉన్న రోని మనం ఐడెంటిఫై చేయడానికి మనం యూజ్ చేసే ఒక యాట్రిబ్యూట్ని కానీ గ్రూప్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ని కానీ మనం కీస్ అంటాము. ఓకే, కీస్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 5 టైప్స్: సూపర్ కీ ఆర్ క్యాండిడేట్ కీ, ప్రైమరీ కీ, ఆల్టర్నేట్ కీ, కంపోజిట్ కీ అండ్ ఫారెన్ కీ. Coming to the super key or candidate key. Okay, it is such an attribute of a table that can uniquely identify a row in a table. Generally they contain unique values and can never contain null values. There can be more than one super key or candidate key in a table. Super key అన్న candidate key అన్న మనం ఒకటే చెప్తాము. కీ అనేది జనరల్గా ఒక రోలో ఉన్న మనకు వాల్యూని మనం ఐడెంటిఫై చేయడానికి ఉపయోగిస్తాము. వాట్ ఈజ్ ద సూపర్ కీ క్యాండిడేట్ కీ అంటే ఏంటి అంటే ఒక టేబుల్లో ఉన్న ఒక రోని యూనిక్గా ఐడెంటిఫై చేయడానికి మనకు ఉపయోగపడేదాన్ని సూపర్ కీ అంటాము. అంటే ఒక్కొక్క రో ఇప్పుడు మనం సూపర్ కీ అనే తీసుకునే కాలం మొత్తం యూనిక్గా ఉండాలి, నో రిపీటెడ్ వాల్యూస్ అనేవి ఉండాలి అండ్ దోస్ డస్ నాట్ కంటైన్ ద null values. ఓకే, ఒక టేబుల్కి 2 or more సూపర్ కీస్ క్యాండిడేట్ కీస్ ఉండొచ్చు. హియర్ వి టేక్ ఎన్ ఎగ్జాంపుల్ టేబుల్. స్టూడెంట్ అనే టేబుల్ తీసుకుంటే ద నేమ్, రోల్ నెంబర్, క్లాస్ అండ్ మొబైల్ నెంబర్, దీస్ ఆర్ ద కాలమ్స్ అండ్ there are 4 rows, there are 4 students. In this the roll number and mobile number, they both are used to identify a student. ఓకే, రోల్ నెంబర్ని కానీ మొబైల్ నెంబర్ని కానీ యూజ్ చేసి మనం స్టూడెంట్ని ఐడెంటిఫై చేయొచ్చు. దేర్ మే బీ నో ఛాన్స్ ఫర్ ద రిపీటెడ్ వాల్యూ అండ్ నల్ వాల్యూ. ఖచ్చితంగా రోల్ నెంబర్ అనేది ఉండాలి, మొబైల్ నెంబరు ఉండాలి. ఈ రెండింటిని యూజ్ చేసి స్టూడెంట్ అనే టేబుల్లో ఒక పర్టికులర్ స్టూడెంట్ని మనం యూనిక్గా మనం ఐడెంటిఫై చేయగలిగాం కాబట్టి మనం ఏమంటామంటే ఈ 2 కాలమ్స్ని మనం సూపర్ కీ ఆర్ క్యాండిడేట్ కీ అంటాం. ఒక టేబుల్కి మనం చెప్పుకున్నాము 1 or more సూపర్ కీస్ ఉండొచ్చు. నెక్స్ట్ వన్, ప్రైమరీ కీ. ఓకే, ప్రైమరీ కీ ఈజ్ ద ఇంపార్టెంట్ కీ టు యూనిక్లీ ఐడెంటిఫై ఏ రో ఇన్ ఏ టేబుల్. అంటే మన సూపర్ కీ క్యాండిడేట్ కీ అంటే ఏం చెప్పుకున్నాం, ఒక టేబుల్లో ఉన్న వాల్యూని యూనిక్గా ఐడెంటిఫై చేయగలిగిన కీని మనం క్యాండిడేట్ కీ అని చెప్పుకున్నాం. ద ప్రైమరీ కీ ఈజ్ ఎ డిజిగ్నేటెడ్ క్యాండిడేట్ కీ. క్యాండిడేట్ కీలోనే ఒక స్పెషలైజ్డ్ కీని మనం ప్రైమరీ కీ అని చెప్తాము. దిస్ ప్రైమరీ కీ షుడ్ నాట్ బీ నల్. ఈ ప్రైమరీ కీ అనేది నల్ వాల్యూ అవ్వకూడదు. Suppose we take an example, consider the employee in a relation which is categorized as the attributes like employee ID, employee name, employee age, employee experience and employee salary and etc. ఇక్కడ మనం ఏం చెప్తాము అంటే ద ఎంప్లాయీ ఐడి ఈజ్ ద ప్రైమరీ కీ. ఎంప్లాయీ నేమ్ అనేది డిఫరెంట్గా ఉండొచ్చు, ఏజ్ అనేవి కలవచ్చు, ఎక్స్పీరియన్స్ కలవచ్చు, శాలరీ కూడా సేమ్ ఉండొచ్చు. అంటే ఏదైతే యూనిక్గా ఉంటుందో దాన్ని యూజ్ చేసుకుని మనం ఖచ్చితంగా మనకు కావాల్సిన రోని మనం ఐడెంటిఫై చేయగలుగుతామో దాన్ని ప్రైమరీ కీ అంటాము. ద ప్రైమరీ కీ షుడ్ నాట్ బి నల్గా ఉండకూడదు ప్రైమరీ కీ వాల్యూ అనేది. ప్రీవియస్ ఎగ్జాంపుల్లో మనం స్టూడెంట్కి రోల్ నెంబరు, మొబైల్ నెంబరు మనం 2 సూపర్ కీస్గా చెప్పుకున్నాం. ఓకే, మేబీ ఒక్కొక్క స్టూడెంట్కి మనకి ఫోన్ నెంబర్ ఉండకపోవచ్చు. సో దాన్ని బట్టి మనం మొబైల్ నెంబర్ అనే దాన్ని ప్రైమరీ కీగా తీసుకోలేము. సో రోల్ నెంబర్ ఈజ్ ద ప్రైమరీ కీ. ఓకే, ఇన్ దిస్ ఎంప్లాయీ రిలేషన్ ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్ అండ్ ఎంప్లాయీ ఏజ్ ఆర్ ద సూపర్ కీస్. అంటే ఐడిని బేస్ చేసుకుని మనం ఐడెంటిఫై చేయొచ్చు, నేమ్ బేస్ చేసుకుని ఐడెంటిఫై చేయొచ్చు, ఏజ్ బేస్ చేసుకుని ఐడెంటిఫై చేయొచ్చు. ఈ మూడిట్లో ఎంప్లాయీ నేమ్ రిపీటెడ్గా ఉంటుంది, ఏజ్ మేబీ రిపీటెడ్. ఎంప్లాయీ ఐడి అనే దాన్ని మనం ప్రైమరీ కీగా తీసుకుంటాము. నెక్స్ట్ వన్, ఆల్టర్నేట్ కీ. ఓకే, మనం ఏం చెప్పుకున్నాము అంటే ఒక టేబుల్కి 2 or more సూపర్ కీస్ క్యాండిడేట్ కీస్ ఉండొచ్చు. వాటిల్లో యూనిక్గా డిజిగ్నేటెడ్గా ఉన్నదాన్ని మనం ప్రైమరీ కీ అని చెప్తాము. మనం ఇంకా ఒకటి ప్రైమరీ కీగా తీసుకుని మనం దేన్నైతే వదిలేస్తామో దాన్ని ఆల్టర్నేట్ కీ అంటారు. అంటే ప్రైమరీ కీగా మనం ఒక దాన్ని తీసేసుకుంటే ఇంకా టేబుల్కి ఇంకొకటో 2 సూపర్ కీస్ అనేవి మిగిలిపోతాయి. అలాంటి దాన్ని మనం alternate key అంటాము. They are named so because although not the primary key but they can still identify a row.
అంటే అవి పేరుకి ప్రైమరీకి కాకపోవచ్చు, కానీ దే కెన్ స్టిల్ ఐడెంటిఫై ఎ రో. వాటిని ఉపయోగించి మనం ఒక రోని ఐడెంటిఫై చేయగలము. ఫర్ ఎగ్జాంపుల్, రోల్ నెంబర్ అండ్ మొబైల్ నెంబర్ ఆర్ ద 2 candidate keys for a student table. If roll number not set as the primary key, then the other candidate key mobile number acts as an alternate key. మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్లో రోల్ నెంబర్ అండ్ మొబైల్ నెంబర్ అనేవి 2 candidate keys అయితే మన రోల్ నెంబర్ని ప్రైమరీ కీగా సెలెక్ట్ చేసుకున్నాము, బికాస్ దట్ ఈస్ యూనిక్, నల్ వాల్యూ ఉండదు కాబట్టి. ఓకే, దాన్ని ప్రైమరీ కీగా సెట్ చేసుకున్నాం కాబట్టి ఇంకా మిగిలిపోయింది ఏంటి? మొబైల్ నెంబర్. ఓకే, దట్ ఈస్ ద ఆల్టర్నేట్ కీ. నెక్స్ట్ వన్, కంపోజిట్ కీ. ఓకే, కంపోజిట్ కీ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఏదర్ ప్రైమరీ కీ ఒకదాన్నో, ఆల్టర్నేట్ కీ ఒకదాన్నో, ఒక సూపర్ కీనో యూస్ చేసుకుని ఒక రోని ఐడెంటిఫై చేస్తాం. కొన్ని సిచ్యువేషన్స్లో ఒక కీ ఒకటే సరిపోదు యూనిక్గా మనం ఐడెంటిఫై చేయడానికి. సో అలాంటప్పుడు 2 or more కీస్ని మనం కలిపేసి ఒక రోని ఐడెంటిఫై చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ కాంపోజిట్ కీ. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ ఏ సింగిల్ క్లాస్ రోల్ నెంబర్ ఈజ్ ఇనఫ్ టు ఐడెంటిఫై ఏ స్టూడెంట్. సపోజ్ ఒక క్లాస్లో ఒక క్లాస్ తీసుకుంటే కనుక రోల్ నెంబర్ అనేది సరిపోతుంది. ఎందుకు? ఒక స్టూడెంట్ని ఐడెంటిఫై చేయడానికి. కమింగ్ టు, వీ కెన్ మెర్జ్ ద స్టూడెంట్స్ ఓవర్ ద కాలేజ్. అంటే కాలేజ్లో ఉన్న అందరినీ స్టూడెంట్స్ని కలిపేస్తే సపోజ్ రోల్ నెంబర్ 5 అనే నెంబరు మేబీ ప్రతి సెక్షన్లోనూ ప్రతి క్లాస్లోనూ ఒకళ్ళు ఉంటారు. అలా మనం యూనిక్గా ఐడెంటిఫై చేయాలి అంటే దెన్ వీ గో విత్ ద రోల్ నెంబర్ అండ్ ద క్లాస్ నేమ్. అంటే రోల్ నెంబర్ని, క్లాస్ని రెండింటిని యూజ్ చేసుకుని మనం స్టూడెంట్ అనేవాడిని ఐడెంటిఫై చేయాలి. ఇందాక మనం చూసిన టేబుల్లో నేము, రోల్ నెంబరు, క్లాసు, మొబైల్ నెంబర్ అని తీసుకుంటే మనం రోల్ నెంబర్ని తీసుకున్నాం. అదే కాలేజ్ మొత్తం తీసుకుంటే మనం ఏం చేస్తాము అంటే 2 attributesని కలుపుతాము, లైక్ క్లాస్ అండ్ రోల్ నెంబర్. ఓకే, ఫర్ దిస్ ఎగ్జాంపుల్, ఇన్ సెకండ్ BCAలో రోల్ నెంబర్ 5, సెకండ్ V2లో రోల్ నెంబర్ 5, సెకండ్ MPCSలో రోల్ నెంబర్ 5, అలా అనమాట. క్లాస్ నేమ్ని, రోల్ నెంబర్ని కలిపితే అలా మనం స్టూడెంట్ యూనిక్గా ఐడెంటిఫై చేయగలిగితే దట్ ఈస్ ద కాంపోజిట్ కీ. 2 or more attributes are combined to create a unique combination of values such as class plus roll number. Such combination of 2 or more attributes makes a composite key. అలా 2 or more attributes అన్నిటినీ కనుక మనం కలిపితే అది ఏమవుతుంది అంటే కాంపోజిట్ కీ. నెక్స్ట్ వన్, ద ఫారెన్ కీ. మనకి ప్రైమరీ కీ అనేది ఎంత ఇంపార్టెంటో ఈ ఫారెన్ కీ అనేది కూడా అంతే ఇంపార్టెంట్. ఫారెన్ కీ ఈజ్ ఎ సెట్ ఆఫ్ ఫీల్డ్స్ ఆర్ అట్రిబ్యూట్స్ ఇన్ వన్ రిలేషన్ దట్ ఈజ్ యూజ్డ్ టు రిఫర్ టు ఎ ట్యుపుల్ ఇన్ అనదర్ రిలేషన్. ఓకే, ఈ ఫారెన్ కీ అనేది కూడా సెట్ ఆఫ్ ఫీల్డ్స్ అండ్ అట్రిబ్యూట్సే. ఇది ఏం చేస్తుంది అంటే ఇంకొక రిలేషన్లో ఉన్న వేరే టుపుల్ని రిప్రజెంట్ చేస్తుంది, వేరే రోని రిప్రజెంట్ చేయడానికి ఉపయోగపడుతుంది. సమ్ టైమ్స్ వీ మే హ్యావ్ టు వర్క్ విత్ అన్ అట్రిబ్యూట్ దట్ డస్ నాట్ హ్యావ్ ఏ ప్రైమరీ కీ ఆఫ్ ఇట్స్ ఓన్. టు ఐడెంటిఫై ఇట్స్ రోస్ వీ హ్యావ్ టు యూస్ ప్రైమరీ అట్రిబ్యూట్ ఆఫ్ ద రిలేటెడ్ టేబుల్. సచ్ ఎ కాపీ ఆఫ్ అనదర్ రిలేటెడ్ టేబుల్స్ ప్రైమరీ కీ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఫారెన్ కీ. అంటే ఒక టేబుల్లో ఫారెన్ కీ అయి ఉన్నది ఇంకొక టేబుల్లో ప్రైమరీ కీ. అంటే 2 tables మధ్య రిలేషన్ ఇవ్వడానికి మనం ఫారెన్ కీ అనే దాన్ని ఉపయోగిస్తాము. అంటే ఇప్పుడు ఒక టేబుల్లో ఫారెన్ కీగా ఉన్నది ఇంకొక టేబుల్లో మనకి ఏమవుతుంది అంటే ప్రైమరీ కీగా ఉపయోగపడుతుంది. In relational database, a foreign key is used to link tables together and create a relationship between them. 2 tables మధ్య రిలేషన్షిప్ తీసుకురావడానికి ఫారెన్ కీ అనే కాన్సెప్ట్ని మనం యూజ్ చేస్తాము. ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ క్రాస్ రిఫరెన్స్ బిట్వీన్ టేబుల్స్ బికాస్ ఇట్ రిఫరెన్సెస్ ద ప్రైమరీ కీ ఆఫ్ అనదర్ టేబుల్ దేర్ బై ఎస్టాబ్లిషింగ్ ఏ లింక్ బిట్వీన్ దెమ్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, ఒక ఫారెన్ కీ అనేది ఒక టేబుల్లో ఫారెన్ కీ అయితే అది ఖచ్చితంగా ఇంకొక టేబుల్లో ప్రైమరీ కీ అయి ఉంటుంది. ఇంకొక టేబుల్లో ప్రైమరీ కీ ఉన్నదాన్ని మనం మన టేబుల్లో ఫారెన్ కీగా ఉపయోగించుకోగలుగుతాము. ఇన్ సింపుల్ టర్మ్స్, ఏ ఫారెన్ కీ ఇన్ వన్ టేబుల్ పాయింట్స్ టు ఏ ప్రైమరీ కీ ఇన్ అనదర్ టేబుల్. ఒక టేబుల్లో ఉన్న ఫారెన్ కీ అనేది ఇంకొక టేబుల్లో ఉన్న ప్రైమరీ కీకి సమానము. సపోజ్ వి టేక్ ఏ స్టూడెంట్, ఇప్పుడు స్టూడెంట్కి టీచర్కి కనుక మనం రిలేషన్ ఇవ్వాలనుకోండి, స్టూడెంట్ టేబుల్లో స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, రోల్ నెంబర్, స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, కోర్స్. ఓకే, టీచర్ టేబుల్లో ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ సబ్జెక్ట్. ఓకే, ఇక్కడ
టీచర్ టేబుల్లో ఉన్న ఎంప్లాయీ ఐడి అనేది ఆ టేబుల్లో ప్రైమరీ కీగా యాక్ట్ చేస్తే ఇట్ యాక్ట్స్ యాజ్ అన్ ఫారెన్ కీ ఇన్ స్టూడెంట్ టేబుల్. అంటే స్టూడెంట్ టేబుల్లో కూడా మనం ఎంప్లాయీ ఐడి అనే ఒక కాలమ్ని తీసుకొచ్చి పెడతాము బికాజ్ ఆ రెండు టేబుల్స్కి మధ్య రిలేషన్ ఇవ్వడం కోసం. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫారెన్ కీ. నెక్స్ట్ వన్ రిలేషనల్ ఇంటిగ్రిటీ. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి రిలేషనల్ ఇంటిగ్రిటీ. ఓకే, యూజువల్గా ద ఇంటిగ్రిటీ వాట్ ఈజ్ అన్ ఇంటిగ్రిటీ? ఇంటిగ్రిటీ అంటే ఏంటి అంటే అక్యూరసీ అండ్ కరెక్ట్నెస్, కన్సిస్టెన్సీ అండ్ కరెక్ట్నెస్. అంటే డేటాబేస్లో ఉన్న డేటా అనేది యూనిక్గా, కరెక్ట్గా, అక్యూరస్గా ఉంటే దాన్ని మనం ఇంటిగ్రిటీ అని చెప్పుకున్నాం. అలా ఇంటిగ్రిటీగా ఉండాలి అంటే మనం కొన్ని కన్స్ట్రైన్స్ని పెట్టుకున్నాం. కన్స్ట్రైన్స్ ఆర్ నథింగ్ బట్ సమ్ రూల్స్. Okay, data integrity constraints refers to the accuracy and correctness of a data in the database. అంటే డేటాబేస్లో ఉన్న డేటా అక్యూరస్గా, కరెక్ట్గా ఉండడం కోసం మనం ఈ డేటా ఇంటిగ్రిటీ కన్స్ట్రెంట్స్ అనే వాటిని మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నాము. డేటా ఇంటిగ్రిటీ ప్రొవైడ్స్ ఏ మెకానిజం టు మెయింటైన్ డేటా కన్సిస్టెన్సీ ఫర్ ఆపరేషన్స్ లైక్ ఇన్సర్ట్, అప్డేట్ అండ్ డిలీట్. ఓకే, మనం డేటాబేస్లో ఏం చేస్తాం? డేటాని ఇన్సర్ట్ చేస్తాం, అప్డేట్ చేస్తాం, డిలీట్ చేస్తాం. ఈ ఇంటిగ్రిటీ అనేది ఏం చేస్తుంది అంటే డేటా కన్సిస్టెంట్గా ఉండడానికి, యాక్యురేట్గా ఉండడానికి, ఎలాంటప్పుడు ఇలాంటి ఆపరేషన్స్ పర్ఫామ్ చేసేటప్పుడు ఉండడానికి ఉపయోగిస్తుంది. ఓకే, ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా ఇంటిగ్రిటీ కన్స్ట్రైన్స్. ఓకే, అసలు డేటా ఇంటిగ్రిటీ అంటే ఏంటి? జనరల్గా ద కంప్లీట్నెస్, కరెక్ట్నెస్ అండ్ ద కన్సిస్టెన్సీ ఆఫ్ ద డేటా కంప్లీట్గా ఉండాలి, కరెక్ట్గా ఉండాలి, కన్సిస్టెంట్గా ఉండాలి. అలా ఉంటేనే మనం డేటాబేస్ అనేది ఇంటిగ్రేటెడ్గా ఉంది అని చెప్తున్నాము. ఓకే, ఇట్ ఎన్ష్యూర్స్ దట్ ద డేటా ఎంటర్డ్ ఇన్ టు ద డేటాబేస్ మస్ట్ బి కంప్లీట్, యాక్యురేట్, వ్యాలిడ్ అండ్ కన్సిస్టెంట్. ఇది ఎలా జరుగుతుంది అంటే మనం డేటాబేస్లో ఎంటర్ చేసే డేటా కంప్లీట్గా ఉండాలి, యాక్యురేట్గా ఉండాలి, వ్యాలిడ్గా ఉండాలి. సో అంటే ఏంటి? డేటాబేస్కి మనం ఇచ్చే ప్రొటెక్షన్ని మనం డేటాబేస్ ఇంటిగ్రిటీ అని చెప్తాము. ఓకే, యూజువల్గా డేటాబేస్ ఇంటిగ్రిటీ కోసం మనం కొన్ని కన్స్ట్రైన్స్ని యూజ్ చేస్తాము. దోస్ కన్స్ట్రైన్స్ ఆర్ నథింగ్ బట్ ద కండిషన్స్. ఇవి ఏం చేస్తాయి అంటే డేటా ఎలా స్టోర్ అవుతుంది అనే దాన్ని రిస్ట్రిక్ట్ చేస్తాయి. ఇట్ రిస్ట్రిక్ట్స్ ద డేటా దట్ కెన్ బి స్టోర్డ్ ఇన్ ద డేటాబేస్. డేటాబేస్లో డేటాని స్టోర్ చేసేటప్పుడు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఇస్తుంది. ఓకే, సపోజ్ ఇఫ్ ఎ డేటాబేస్ ఇన్స్టాన్స్ సాటిస్ఫై ఆల్ ద ఇంటిగ్రిటీ కన్స్ట్రైన్స్ దెన్ ఇట్ ఈస్ ఎ లీగల్ ఇన్స్టాన్స్. అంటే మనం ఇచ్చిన కన్స్ట్రైన్స్ అన్నిటినీ కనుక అది సాటిస్ఫై చేయగలిగితే దాన్ని ఏమంటారు అంటే లీగల్ ఇన్స్టాన్స్ అంటారు. దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా ఇంటిగ్రిటీస్. ఫస్ట్ వన్ ఎంటిటీ ఇంటిగ్రిటీ, సెకండ్ వన్ నల్ ఇంటిగ్రిటీ, నెక్స్ట్ వన్ డొమైన్ ఇంటిగ్రిటీ అండ్ లాస్ట్ వన్ రిఫరెన్షియల్ ఇంటిగ్రిటీ. దీస్ ఆర్ ద 4 ఇంటిగ్రిటీ టైప్స్. ఈ 4టిని కనుక సాటిస్ఫై చేయగలిగితే ఆ డేటాబేస్ అనేది ఇంటిగ్రిటీ లీగల్ ఇన్స్టాన్స్ అని చెప్తాము. కమింగ్ టు ద ఎంటిటీ ఇంటిగ్రిటీ. ఓకే, జనరల్గా ఎంటిటీ ఇంటిగ్రిటీ అనేది ఏం చెప్తుందంటే ద ఫస్ట్ మెయిన్ కీ పాయింట్ వాజ్ మనం ప్రైమరీ కీగా దేన్నైతే డిఫైన్ చేసుకుంటామో అది నల్ వాల్యూ ఉండకూడదు. ఎంటిటీ ఇంటిగ్రిటీ అంటే ఏంటి అంటే ప్రైమరీ కీ అనేది ఎప్పటికీ నల్ వాల్యూ అవ్వకూడదు. ఎందుకు అవ్వకూడదు అంటే ఒకవేళ అది నల్ వాల్యూ అయితే కనుక అసలు ఆ నల్ వాల్యూని యూజ్ చేసుకుని మనం ఏ రోని ఐడెంటిఫై చేస్తాం? సో ఇన్ ఎంటిటీ ఇంటిగ్రిటీ ఏ ప్రైమరీ కీ కెనాట్ యాక్సెప్ట్ ఏ నల్ వాల్యూ. ప్రైమరీ కీ అనేది నల్ వాల్యూ యాక్సెప్ట్ చేయకుండానే ప్రోగ్రామ్ రాసేటప్పుడు మనం రాసుకోవాలి. ఓకే, ద ప్రైమరీ కీ ఆఫ్ ద రిలేషన్ యూనిక్లీ ఐడెంటిఫైస్ ఏ రో ఇన్ ఏ రిలేషన్. మనం చెప్పుకున్నాం ఒక రిలేషన్లో యూనిక్గా ఐడెంటిఫై చేయడానికి మనం ప్రైమరీ కీ అనే దాన్ని యూజ్ చేస్తాము. యూజువల్గా ఎంటిటీ ఇంటిగ్రిటీ అంటే ఏంటంటే ఒక డేటాబేస్లో ఉన్న ఒక ఎంటిటీ అనేది డేటాబేస్లో ఉన్న ఒక ఎంటిటీ అనేది మిగిలిన ఎంటిటీస్ని ఐడెంటిఫై చేయడానికి కంప్లీట్గా ఉండాలి. దట్ ఈస్ ద ఎంటిటీ ఇంటిగ్రిటీ. అలా ఉండాలి అంటే మనం ఏం చేస్తాము అంటే ప్రైమరీ కీ అనేది మనం నల్ వాల్యూ యాక్సెప్ట్ చేయకూడదు. యూజువల్గా ఎంటిటీ ఇంటిగ్రిటీ రూల్స్ అనేవి ఏం చెప్తాయి అంటే ఒక ఎంటిటీని మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలగాలి. అంటే ప్రైమరీ కీ వాల్యూని యూజ్ చేసుకుని మనం చేయాలి. సో దానివల్ల ఏంటి ప్రైమరీ కీ అట్రిబ్యూట్ అనేది నల్ వాల్యూ ఉండకూడదు. ఒకవేళ కనుక ప్రైమరీ కీ వాల్యూ నల్ ఉంటే కనుక మనం ఐడెంటిఫై చేయలేము. సో ఈ ప్రాబ్లం అంతా రాకుండా ఎప్పుడైతే మనం ఒక కాలంని మనం ప్రైమరీ కీ
గా మనం సెలెక్ట్ చేసుకుంటున్నాము, అందులో డేటా ఇన్సర్ట్ చేసేటప్పుడే నల్ వాల్యూ తీసుకోకుండా మనం కొన్ని కన్స్ట్రెంట్స్ యూస్ చేసుకుని ప్రోగ్రామ్ రాసుకుంటాము. ఫర్ దిస్ ఎంటిటీ ఇంటిగ్రిటీ హియర్ ఇన్ ఎగ్జాంపుల్, హియర్ ప్లేయర్ అనే ఒక ఎంటిటీ తీసుకుంటే కనుక ఆ ప్లేయర్కి అట్రిబ్యూట్స్ ఏముంటాయి, నేమ్, ఏజ్, నేషన్ అండ్ ర్యాంక్, ఇలా 4 అట్రిబ్యూట్స్ ఉంటే కనుక ఇన్ దిస్ ఎగ్జాంపుల్ సపోజ్ మనం ప్లేయర్ నేమ్ అనేది కనుక మనం ప్రైమరీ కీగా తీసుకుంటే దేర్ కెన్ బి 2 players హ్యావ్ ద సేమ్ name. We cannot insert any data in the relation player without entering the name of the player. This implies that primary key cannot be the null. Suppose ప్లేయర్ అనేవాడి నేమ్ కనుక మనం ప్రైమరీగా తీసుకున్నాము అంటే ఆ నేమ్ అనేది లేకుండా మనం ఆ రోని మనం ఐడెంటిఫై చేయలేము. నెక్స్ట్ వన్, null integrity. Okay, null implies that the data value is not known temporarily. Consider the relation person. The attributes of the relation person are name, age and salary. The age of the person cannot be null. Null integrity అంటే null value అంటే ఏం చెప్తుంది, డేటా వాల్యూ అనేది టెంపరీగా మనకి తెలియకుండా ఉంటుంది. ఇక్కడ మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో పర్సన్ అనే ఒక రిలేషన్ తీసుకుంటే, అంటే ఒక ఎంటిటీ తీసుకుని దానికి టేబుల్ రాస్తే అందులో మనకి నేము, ఏజ్, శాలరీ అనేవి ఉంటే ద ఏజ్ ఆఫ్ ద పర్సన్ అనేది నల్ అవ్వకూడదు అని చెప్తుంది. నల్ ఇంటిగ్రిటీ అంటే దట్ ద డేటా వాల్యూ ఈజ్ నాట్ నోన్ టెంపరర్లీ. ఓకే, నెక్స్ట్ వన్, డొమైన్ ఇంటిగ్రిటీ కన్స్ట్రైన్స్. ఓకే, యూజువల్గా డొమైన్ అంటే ఏం చెప్పుకుంటాము, ఒక యాట్రిబ్యూట్ తీసుకోగలిగిన నెంబర్ ఆఫ్ పాసిబుల్ వాల్యూస్ని మనం డొమైన్ అంటాము. సపోజ్ స్టూడెంట్ ఐడి అంటే స్టూడెంట్ ఐడిలో ఒక 10 స్టూడెంట్స్ని కనుక మనం ఎంటర్ చేస్తే ఆ స్టూడెంట్ ఐడికి ఆ 10 వాల్యూస్ అనేవి సెట్ ఆఫ్ పాసిబుల్ వాల్యూస్, ఎన్ని వాల్యూస్ అయితే తీసుకోగలుగుతుందో దాన్ని మనం డొమైన్ అంటాము. డొమైన్ అనేది ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ఆ యాట్రిబ్యూట్ యొక్క నేము, దాని యొక్క డేటా టైపు, దాని యొక్క సైజ్ని రిప్రజెంట్ చేస్తుంది. సైజ్ ఈజ్ నథింగ్ బట్ మనం ప్రోగ్రామ్ రాసుకునేటప్పుడు దానికి ఎంతైతే మన మెమరీ అవసరమో యూజర్ అనేవాడు డిరైవ్ చేస్తాడు, దాన్ని మనం లాజికల్ సైజ్ అంటాము. అంటే ఇది యూజర్ అనేవాడు రిప్రజెంట్ చేస్తాడు, ఇంటర్నల్గా ఇదేమి ఇంప్లిమెంట్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటీజర్ డేటా టైప్ తీసుకుంటే దాని లాజికల్ సైజ్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే 2 bytes ఆఫ్ డేటాని రిప్రజెంట్ చేస్తుంది. ద డొమైన్ ఇంటిగ్రిటీ కన్స్ట్రెంట్స్ ఆర్ యూజ్డ్ టు స్పెసిఫై ద వ్యాలిడ్ వాల్యూస్ దట్ ఏ కాలమ్ డిఫైన్డ్ ఓవర్ ఏ డొమైన్ కెన్ టేక్. అంటే ఇప్పుడు స్టూడెంట్ ఐడి అనే ఒక యాట్రిబ్యూట్ మనం తీసుకుంటే ఆ యాట్రిబ్యూట్లో నెంబర్ ఆఫ్ పాసిబుల్ వాల్యూస్ అనే వాటికి మనం డేటా టైప్ నెంబర్ డేటా టైప్ ఇచ్చామనుకోండి. నెంబర్ డేటా టైప్ ఇస్తే సపోజ్ అంటే అందులో మనం ఖచ్చితంగా నెంబర్ డేటా టైప్ నెంబర్స్ మాత్రమే ఇవ్వాలి. అంటే లాజికల్ సైజ్ మనం ఎలా రిప్రజెంట్ చేసామో దానికి తగ్గట్టు మాత్రమే మనం డేటా అనేది ఇవ్వాలి. అదర్ దాన్ దట్ కనుక మనం ఇస్తే అది తీసుకోదు. We can define the valid values by listing them as a set of values, a range of values or an expression that accepts the valid values. అంటే మనం ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసుకుని మనం ఒక క్వరీ రాస్తున్నాము, టేబుల్లోకి మనం డేటాని ఎంటర్ చేస్తున్నాము అంటే సమ్ డేటా టైప్స్ని యూజ్ చేసుకుని చేయాలి. ఆ యాట్రిబ్యూట్కి సంబంధించిన ప్రతి ఒక్క వాల్యూని మనం సేమ్ డేటా టైప్లోనే మనం డిఫైన్ చేసుకోవాలి. Okay, here strictly speaking only values from the same domain should ever be compared or be integrated through a union operator. ఇప్పుడు స్టూడెంట్ ఐడి అనేది తీసుకుంటే మనం ఫస్ట్ రోల్ నెంబర్ 1, 2 అని ఇచ్చి తర్వాత ఏవో ఆల్ఫాబెట్స్ రాస్తే అది కరెక్ట్ కాదు, అది తీసుకోదు. అంటే ఒక వ్యాలిడ్ రేంజు అంటే ఒకే రకంగా ఉండాలి. డొమైన్ ఇంటిగ్రిటీ ఏం చెప్తుంది అంటే ఒక యాట్రిబ్యూట్కి సెట్ ఆఫ్ పాసిబుల్ వాల్యూస్ అనేవి ఒకేలాగా ఉండాలి అని మనకి చెప్తుంది. సపోజ్ ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్ తీసుకుందాం, ద ఏజ్ ఆఫ్ ద పర్సన్ కెనాట్ హ్యావ్ ఎనీ లెటర్ ఫ్రమ్ ద ఆల్ఫాబెట్, ద ఏజ్ షుడ్ బి ఏ న్యూమరిక్ వాల్యూ. సపోజ్ ఇప్పుడు స్టూడెంట్ ఏజ్ అనే ఒక యాట్రిబ్యూట్ మనం డిరైవ్ చేసినప్పుడు అవి ఖచ్చితంగా నెంబర్స్ లాగానే ఉండాలి. అక్కడ ఏమైనా ఆల్ఫాబెట్స్ ఇస్తే కనుక దట్ ఈజ్ నాట్ ద కరెక్ట్. సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే అప్లికెంట్ అనే ఒక రిలేషన్ తీసుకుంటే అప్లికెంట్ రిఫర్స్ టు ద పర్సన్ హూ ఈజ్ అప్లయింగ్ ఫర్ ఏ జాబ్. ద సెక్స్ ఆఫ్ ద అప్లికెంట్ షుడ్ బి ఎయిదర్ ఏ మేల్ ఆర్ ఫీమేల్. Any entry other than male or female violates the domain constraint. Okay, ఆ డొమైన్ కన్స్ట్రైంట్ని అది ఒబే చేస్తున్నట్టు కాదు.
మనం చెప్పుకున్న ఫస్ట్ ఎగ్జాంపుల్లో పర్సన్ అనే ఒక టేబుల్ తీసుకుంటే ఆ పర్సన్ నేము, పర్సన్ ఏజ్, పర్సన్ అడ్రస్ తీసుకుంటే ఆ ఏజ్ అనేది న్యూమరిక్ వాల్యూనే ఇవ్వాలి, అంతేగాని ఆల్ఫాబెట్స్ ఇస్తే కనుక అది డొమైన్ కన్స్ట్రెయింట్ని సాటిస్ఫై చేసినట్టు కాదు. ఓకే, ద నెక్స్ట్ వన్ రిఫరెన్షియల్ ఇంటిగ్రిటీ. Okay, the referential integrity rule states that a database must not contain any unmatched foreign key values. రిఫరెన్షియల్ ఇంటిగ్రిటీ అంటే రిఫరెన్షియల్ మనం ఒక దాన్ని రిఫర్ చేస్తున్నాము. ఇక్కడ ఫారెన్ కీ కాన్సెప్ట్ అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. ఒక ఫారెన్ కీ ఒక టేబుల్లో ప్రైమరీ కీ అయితే దట్ షుడ్ బి ద ఫారెన్ కీ ఇన్ అనదర్ టేబుల్. అంటే 2 టేబుల్స్ మధ్య రిలేషన్ ఇవ్వడానికి మనం ఫారెన్ కీ అనే దాన్ని యూజ్ చేస్తున్నాము. అంటే ఒక టేబుల్ని ఇంకొక టేబుల్కి రిఫర్ చేయడానికి యూజ్ చేస్తున్నాము. రిఫరెన్షియల్ ఇంటిగ్రిటీ అంటే 2 ఫారెన్ కీ వాల్యూస్ అనేవి యూనిక్గా ఉండాలి, అన్మ్యాచ్డ్గా ఉండకూడదు. అలా ఉండకపోతే దాన్ని రిఫరెన్షియల్ ఇంటిగ్రిటీ అంటారు. It is to be noted that referential integrity rules does not imply a foreign key cannot be null. ఈ రిఫరెన్షియల్ ఇంటిగ్రిటీ కాన్సెప్ట్ ఏం చెప్తుంది అంటే ఫారెన్ కీ వాల్యూస్ అనేవి అన్మ్యాచ్డ్గా ఉండొద్దు అని చెప్తుంది, కానీ నల్ వాల్యూ ఉండకూడదు అనేవి చెప్పట్లేదు. నల్ వాల్యూ అవ్వచ్చు, కాకపోతే అన్మ్యాచ్డ్గా ఉండకూడదు. There can be situations where a relation does not exist for a particular instance, in which case the foreign key is null. అంటే కొన్ని సిచ్యువేషన్లో ఆ పర్టికులర్ ఇన్స్టాన్స్కి రిలేషన్షిప్ అక్కర్లేనప్పుడు ద ఫారెన్ కీ షుడ్ బి నల్, ఫారెన్ కీ నల్ అవ్వచ్చు. A referential integrity is a rule that states that either each foreign key value must match with a primary key value in another relation. అంటే మనం ఏం చెప్పుకున్నాము, ఫారెన్ కీ అనేది మన టేబుల్లో ఫారెన్ కీ అయితే ఇంకొక టేబుల్లో ప్రైమరీ కీ అని చెప్పుకున్నాం. అంటే మన టేబుల్లో ఫారెన్ కీలో 5 పాసిబుల్ వాల్యూస్ ఉంటే ఆ సేమ్ 5 పాసిబుల్ వాల్యూస్ ఇంకొక టేబుల్లో ఉన్న ప్రైమరీ కీతో ఉన్న 5 వాల్యూస్తో మ్యాచ్ అవ్వాలి. ఎదర్ 5 అవ్వచ్చు, 6 అవ్వచ్చు. ప్రైమరీ కీ వాల్యూస్ ఎన్నైనా ఉండొచ్చు, అందులోంచి కొన్ని తీసుకుని మనం ఫారెన్ కీగా పెట్టుకుంటున్నాం కాబట్టి ఆ 2 వాల్యూస్ అనేవి మ్యాచ్ అవ్వాలి. Referential integrity rules are concerned with maintaining the correctness and consistency of relationship between relations. 2 టేబుల్స్ మధ్య ఉన్న రిలేషన్స్ అనేవి కన్సిస్టెంట్గా కరెక్ట్గా ఉండాలి అంటే మనకి రిఫరెన్షియల్ ఇంటిగ్రిటీ అని ఉండాలి. మనం ప్రీవియస్గా చూసిన ఎంటిటీ, నల్, డొమైన్ అనేవి ఒక టేబుల్కి సంబంధించినవే. కమింగ్ టు ద రిఫరెన్షియల్ ఇంటిగ్రిటీస్, 2 టేబుల్స్ మధ్య మనం రిలేషన్ ఇస్తున్నాం కాబట్టి వాటి మధ్య కూడా ఉన్న రిలేషన్ కరెక్ట్గా ఉండాలి అని చెప్తుంది. To define differential integrity constraints, it is necessary to define the foreign key first. అంటే అసలు 2 టేబుల్స్ మధ్య మనకి రిలేషన్ వస్తుంది అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఫారెన్ కీ. ఫారెన్ కీ వల్లే రిలేషన్ వస్తుంది. ఏ ఫారెన్ కీ ఈజ్ అన్ attribute or a set of attribute within one relation that matches the primary key of some other relation. In relational databases, sometimes it requires to ensure that a value that appears in one relation for a given attribute in another relation. అంటే రిలేషనల్ డేటాబేస్లో ఏమవుతుంది అంటే ఒక వాల్యూ ఒక రిలేషన్లో అపియర్ అయితే దానికి సంబంధించిన అట్రిబ్యూట్ యొక్క వాల్యూ అనేది ఇంకొక టేబుల్లో ఉంటుంది అని చెప్తాము. దీన్ని మొత్తాన్ని ఏమంటాము అంటే ఫారెన్ కీ అంటాము. అసలు యూజువల్గా మనం ఈ రిఫరెన్షియల్ ఇంటిగ్రిటీ అనే కన్స్ట్రెయింట్ మొత్తాన్ని ఫారెన్ కీ కాన్సెప్ట్లో మనం చెప్పుకుంటాము. అసలు ఫారెన్ కీ అనేది అసలు ఈ రిఫరెన్షియల్ ఇంటిగ్రిటీ అనేది ఏం చెప్తుంది అంటే ఒక దాంట్లో ఉన్న ప్రైమరీ కీ వాల్యూకి ఇంకొక టేబుల్లో ఉన్న ఫారెన్ కీ వాల్యూ అంటే పేరెంట్ రిలేషన్లో ఉన్న వాల్యూకి ఖచ్చితంగా మ్యాచ్ అవ్వాలి. ఒకవేళ మ్యాచ్ అవ్వకపోతే కంప్లీట్గా నల్ అవ్వాలి ఆ వాల్యూ. అంటే ఒక టేబుల్లో ఫారెన్ కీ ఇంకొక టేబుల్లో ప్రైమరీ కీ, దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. మరి రిఫరెన్షియల్ ఇంటిగ్రిటీలో ఏం చెప్తాము అంటే ఖచ్చితంగా ఈ ఫారెన్ కీ వాల్యూ వేరే టేబుల్లో ఉన్న ప్రైమరీ కీ వాల్యూ ఖచ్చితంగా మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అవ్వని సిచ్యువేషన్లో ద ఫారెన్ కీ మస్ట్ బి నల్ వాల్యూ అవ్వాలి. ఓకే, ఇలా రిలేషన్ ఫారెన్ కీ పెట్టుకుని మనం చెప్పే రిలేషన్ మొత్తాన్ని రిఫరెన్సింగ్ రిలేషన్ అంటాము. అండ్ ద రిలేషన్ దట్ కంటైన్స్ ద ప్రైమరీ కీ ఈజ్ కాల్డ్ ద రిఫరెన్స్డ్ రిలేషన్. మన ఫారెన్ కీ ఉన్న రిలేషన్ని రిఫరెన్సింగ్ రిలేషన్ అంటాము, ప్రైమరీ కీ ఉన్న రిలేషన్ని రిఫరెన్స్డ్ రిలేషన్ అంటాము. There are some types of integrity constraints. First one, not null, unique, primary key, foreign key, check and default. ఇవన్నీ ఎక్కడ యూజ్ చేస్తాము అంటే మనం మన SQLని యూజ్ చేసుకుని
మనం క్వరీ రాసేటప్పుడు మనం ఏ యాట్రిబ్యూట్ అయితే ఏ యాట్రిబ్యూట్లో వాల్యూ అయితే నల్ అవ్వకూడదు ఆ యాట్రిబ్యూట్ ముందు నాట్ నల్ అని, ఓకే, ఏవైతే యూనిక్గా అంటే రిపీటెడ్ వాల్యూస్ రాకుండా ఉండాలో దాని ముందు మనం యూనిక్ అని, ప్రైమరీకి పెడదాం అనుకున్న యాట్రిబ్యూట్కి ముందు ప్రైమరీకి, ఫారెన్కి పెడదాం అనుకుంది ఫారెన్కి, డిఫాల్ట్ చెక్, ఇలాంటివన్నీ మనం ఒక రోని ఇన్సర్ట్ చేసేటప్పుడు అప్డేట్ చేసేటప్పుడు ఏదో క్వరీని ఒక రాసే ముందు ఈ కన్స్ట్రైంట్స్ అన్నిటినీ కండిషన్స్ని ముందు పెట్టుకుని దెన్ వీఆర్ రైటింగ్ ద నెక్స్ట్ క్వరీ. దీస్ ఆర్ ద ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్స్ విచ్ వీఆర్ యూజ్డ్ ఇన్ అవర్ SQL: not null, unique, primary key, foreign key, check and default. The summary of this video, we see that relational data model lo tables untayi, relations untayi, what are the key features and the concept of keys. Next one, differential integrity, అంటే integrity అనేది ఎలా ఉంటుంది అని మనం చెప్పుకున్నాము. This is the prescribed textbook. Thank you.